హాయ్ హలో అండి. ఈరోజు ప్రణదీస్ కిచెన్లో కంది పచ్చడి అయితే చేస్తున్నాను. ఇది చాలా హెల్దీ అన్నమాట. కందిపప్పుతో చేసింది. ఈ కంది పచ్చడిని ఫస్ట్ టైం చేసుకున్నా సరే చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల కందిపప్పు అయితే వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న ఈ కందిపప్పును చిన్న గిన్నెలోకి వేసుకొని వాటర్ పోసి 1 గంట కానీ 2 గంటలు కానీ నానబెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి పక్కకైతే ఉంచుకుందాము. అలాగే కొంచెం చింతపండు అయితే నానబెట్టుకోవాలి. ఇవి రెండు మంచిగా నానేలోపు కొంచెం జీలకర్ర అయితే వేయించుకోవాలి. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర అయితే తీసుకున్నాను. ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసుకొని పక్కకైతే ఉంచుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత జీలకర్రను అయితే రోట్లో వేసి దంచుకోవాలి. జీలకర్రను కూడా దంచుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసి పక్కకైతే ఉంచుకోవాలి. ముందుగా నానబెట్టి ఉంచుకున్న కందిపప్పునైతే వేసి దంచుకోవాలి మెత్తగా. కందిపప్పు అనేది ఒక 2-3 గంటల పాటు నానబెట్టుకుంటే మంచిగా దనుగుతుంది. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత అందులోకి నానబెట్టి ఉంచుకున్న చింతపండును కూడా వేసి దంచుకోవాలి. ఈ రెండింటిని మంచిగా దంచుకున్న తర్వాత అందులోకి 1 స్పూన్ కారం అయితే వేసుకోవాలి. కారం మేమైతే తక్కువనే వేసుకున్నాము. ఇంకా కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ కారం అయితే వేసుకోవాలి. కొంచెం వాటర్ అయితే వేసుకొని దంచుకుందాము మంచిగా కలిసేటట్టు అంతా. ఇప్పుడు ఇందులోకి దంచి ఉంచుకున్న జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి దంచుకున్న తర్వాత అందులోకి ఎల్లిపాయలను కూడా వేసుకోవాలి. నేనైతే పొట్టు తీసుకోలేదు, అలాగే దంచుతున్నాను. ఇలా మొత్తం దంచుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసుకుందాము. ఇలా చిన్న గిన్నెలోకి తీసుకున్న తర్వాత తాలింపు అయితే చేసుకోవాలి. స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులోకి 1 పావు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత అందులోకి తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, కరివేపాకు, కొంచెం పసుపు వేసి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి దంచి ఉంచుకున్న కంది పచ్చడిని అయితే వేసుకోవాలి. మంటని సిమ్లోనే ఉంచి కలుపుకోవాలి, లేకపోతే మాడు వాసన వస్తుంది. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు కంది పచ్చడి. మీరు కూడా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది కంది పచ్చడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.